పరమశివుడి పూజలో పువ్వుల కంటే బిల్వదళాలతో పూజించడానికే భక్తులు ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఎందుకంటే శివుడికి బిల్వ పత్రార్చన అంటే ఇష్టం కాబట్టి. అంత ప్రత్యేకమైన బిల్వ వృక్షం పుట్టుక గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. లక్ష్మీదేవితో కలిసి శ్రీ మహావిష్ణువు శివుడి గురించి తపస్సు చేస్తుండగా ఆ సమయంలో లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వ వృక్షం జనించింది. శివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని విష్ణుమూర్తికి అప్పగించాడు. బిల్వ చెట్టుని శ్రీవృక్షం అని కూడా అంటారు. దేవతలు స్వర్గంలోనూ వైకుంఠంలోనూ మందర పర్వతం పైన నాటారు. శివుడికి ప్రీతికరమైన బిల్వ దళాలతో ఏ రోజైనా పూజ చెయ్యొచ్చు. చెట్టు నుంచి ఏ రోజుకొస్తే ఆకులను ఆ రోజే శివుడి పూజలో వినియోగించాలి. అంతే తప్ప 2 రోజుల తర్వాత గాని వాడిపోయిన బిల్వ దళాలను అస్సలు వాడకూడదు. బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సర్వదోషాలు పోతాయి, సంతానం కలుగుతుంది. బిల్వపత్రం 1,00,000 బంగారు పువ్వులతో సమానమని శాస్త్రం చెప్తోంది.